ఏడాదికి 70-80 వేల కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వడానికి కావాల్సినటువంటి సూపర్ సిక్స్ డబ్బులు లేవు. సేమ్ టైం ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ అటకెక్కి కూర్చున్నాయి. ఒక పెన్షన్ మాత్రం వస్తుంది, ఒక గ్యాసు, ఇంకోటి ఏదో 2 ఇస్తామంటున్నారు. అదేమంటే చేతిలో డబ్బులు లేవు, రాష్ట్రం నాశనం అయిపోయింది అంటారు. ఇంకో పక్కనేమో అభివృద్ధి రేటు 8.5% పెరిగిపోయింది, రాష్ట్రంలో సంపద సృష్టించబడుతుంది, జిఎస్టిపి పెరిగిపోయింది, ఆ పెరిగిపోయినటువంటి జిఎస్టిపి ఆధారంగా అప్పులు వస్తాయి, దాంతో మనం తీసుకుని పెట్టుబడులు పెట్టచ్చు, తద్వారా వ్యాపారం వచ్చేయచ్చు అంట. అసలు దానికి దీనికి ఏంటి పొంతన? జిఎస్టిపి పెరగడం అంటే ఆదాయాలు పెరగాల, ఆదాయాలు పెరిగితేనే కదా నీకు పన్నులు కట్టేది, పన్నులు కడితేనే కదా నీకు ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉండేది. ఇక్కడ ఇంకొక విచిత్రమైనటువంటి లెక్క, వైసీపీ ప్రభుత్వ నిర్వాహకంతో జిఎస్టిపిలో 7 లక్షల కోట్ల నష్టం అంట. ఏంటి అసలు ఆ 7 లక్షల కోట్ల నష్టం అంటే? ఏందో పెద్ద పెద్ద ఫిగర్స్ నోటితో విధ్వంసం, సర్వనాశనం, 14.5 లక్షల కోట్లు, 15 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి చివరికి 10 లక్షల కోట్లు తీసుకొచ్చి, పేపర్లో 7.5 లక్షల కోట్లు తీసుకొచ్చి, మళ్ళీ ఇప్పటికీ నోటితో 10 లక్షలు చెప్పి, మళ్ళీ చేతిలో ఇంకా అంతకంటే ఎక్కువ ఉందని చెప్తున్నట్టు ఇష్టం వచ్చిన లెక్కలు. రూపాయో 2 రూపాయలు, ఒక 1000 కోట్లు, 500 కోట్లు, ఓ ప్రభుత్వం స్థాయిలో ఒక 1500 కోట్లు తేడా చెప్పిందంటే ఒక అర్థం ఉంది. లక్షల కోట్ల తేడా. 14.5 లక్షల కోట్ల అప్పుని బ్యానర్ హెడ్డింగ్లు పెట్టినటువంటి పత్రికలు 14.5 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి ఎన్నికల ముందు ఊరువాడ చేసి ప్రచారం, చివరికి 10 లక్షల కోట్లు అని చెప్పి ఎన్నికలు అయ్యాక చెప్పి 9.5 లక్షల కోట్లని నోటితో చెప్తా, 7.5 లక్షల కోట్లని అకౌంట్లో చూపెడతా, ఏది బడ్జెట్లో చూపెడతా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ 7 లక్షల కోట్లు నష్టం వచ్చేసింది జిఎస్టిపిలో. ఏమి 7 లక్షల కోట్లు, ఎక్కడి నుంచి నష్టం వచ్చిందో ఏంటో అర్థం కాదు. రాష్ట్రం 76,195 కోట్ల ఆదాయం కోల్పోయిందంట. 2024-25లో 12.02% వృద్ధి సాధించడం మీద హర్షమట. ఎక్కడ వృద్ధి వచ్చిందో అర్థం కాదు. రియల్ ఎస్టేట్ ఏమైనా వృద్ధి వచ్చిందా, వ్యవసాయం ఏమైనా వృద్ధి వచ్చిందా? టోటల్ వృద్ధి రేటు 2.2% ఎంత ఉంది. కానీ అద్భుతంగా ఉంది రాష్ట్రం అని చెప్తున్నారు, అడిగితేనేమో పథకాలకి డబ్బులు లేవంటున్నారు. ఏది నిజమని నమ్మాలా? నిజంగా నీకు అభివృద్ధి రేటు ఉంటే సంక్షేమ పథకాలు వస్తేనేమో అభివృద్ధి చేయలేవా? అదే సందర్భంలో సంక్షేమ పథకాలు కాకుండా ఉంటేనేమో అభివృద్ధి మాది అద్భుతంగా ఉందని ఏం లెక్కలో ఏం అర్థం కావట్లా.